Hi friends, hi students. I am saying true words about how we want to read books. ఎలా చదవాలి బుక్స్ని, ఎలా చదివితే నీకు టీచర్ చెప్పిన పాఠాలు అర్థమవుతాయి, ఎలా చదివితే మీకు ఫ్యాకల్టీ చెప్పిన ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పిన క్లాసెస్ అర్థం కావడానికి ఎలా చదవాలి, నువ్వు ఎలా చదివితే నీకు అర్థమవుతాయి పాఠాలు, లెసన్స్ అండ్ క్లాసెస్. 10th క్లాస్ వరకు ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ వరకు ఒక స్టాండర్డ్ ఉంటుంది, డిగ్రీ వరకు మరొక స్టాండర్డ్ ఉంటుంది, పీజీ వరకు అదొక స్టాండర్డ్ ఉంటుంది, పిహెచ్డికి మరొక విధంగా ఉంటుంది. నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావు? 10th క్లాస్ వరకు ఉన్నావా, ఇంటర్మీడియట్లో ఉన్నావా, డిగ్రీలో ఉన్నావా, మరి ఏదైనా వేరే స్టడీలో ఉన్నావా? ఇంకోటి ఏంటంటే, నువ్వు చదివేటప్పుడు ఎలా చదువుతున్నావు అనేది ముఖ్యం, ఏ విధంగా చదువుతున్నావు అనేది ముఖ్యం. నేను చెప్పేది ఏంటంటే, స్టడీ గురించి చెప్పొచ్చున్నాను. నీకు చదువు రాదేమో, చదవాల్సిన విధానం నీకు తెలియదేమో, అందుకొరకనే బాధపడుతూ వర్రీ అవుతున్నావేమో, అది గుర్తుండట్లేదేమో, ఇంటికి చదివే విధానం తెలియక అది గుర్తుకుండదు అనమాట. నీకు చదివే విధానం తెలియనప్పుడు, సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్, ఆ పాఠము నీకు ఏది కూడా అర్థం కాదు, ముందు పడదు, భయపడుతూ ఉంటావు, డేర్ అండ్ డాష్ ఉండవు. డేర్గా నేను చదివానని చెప్పేసి గట్టిగా నిలబడి చెప్పలేవు. ఆ పద్యాన్ని కానీ, ఆ పోయంని కానీ, ఆ యొక్క సబ్జెక్ట్ని కానీ ఏది కూడా నువ్వు డేర్ చేసే ఎగ్జామ్ కూడా రాయలేక ఫెయిల్ అయిపోతుంటావు. నువ్వు ఎలా చదవాలో తెలియదా? నీకు తెలుసా ఎలా చదివితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావు, ఎలా చదివితే అందరికన్నా ముందుంటావు ఆ సబ్జెక్ట్లో కానీ, ఆ యొక్క స్కూల్లో కానీ టాపర్గా ఉండడానికి తగిన జ్ఞానం నీకు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా నువ్వు చదవాలి, ఎలా చదివితే సక్సెస్ఫుల్గా చదువుతావు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఎలా వస్తాయి. డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఒకటే, మీకు అందరికి కలిపి చెప్పిన 4 మాటలు వినండి. మీరు చేస్తున్న పనులలో అవి రాసుకోండి, డైరీలలో, నోట్బుక్లలో రాసుకొని చదవండి. ఒక విషయం ఏంటంటే, నీకు ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు అధికంగా జ్ఞానాన్ని పొందుకుంటావు. నీ పక్కన ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు అయితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నువ్వు చదువుకున్న వాళ్ళు నీ పక్కన ఉన్నట్టయితే చదువుకున్నవాడు బిహేవ్ చేసేది ఒక విధంగా ఉంటుంది, చదువుకున్నవాడు బిహేవ్ చేసేది మరొక విధంగా ఉంటుంది. నువ్వు లబ్ధి పొందుటకు నీ పక్కన ఉండే వారిని బట్టి లబ్ధి పొందుతూ ఉంటావు. అర్థమైందా? నువ్వు నీ మంచితనం పక్కనున్న వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. నీకు నువ్వు మంచివాడా చెడ్డవాడవా అని నీ పక్కనున్న వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? ఇంకో విషయం ఏంటి తెలుసా? నీకు ఎప్పుడూ కూడా నువ్వు చదివేటప్పుడు ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని చెక్ లిస్ట్ పెట్టుకో. ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి ఇది అర్థమవుతుంది, ఎవరిని అప్రోచ్ అవుతే మనకు ఇది క్లియర్గా అర్థమవుతుంది అనే విషయం నీకు తెలియనప్పుడు నువ్వు నష్టపోతుంటావు. ఎలా చదివితే ఈ సబ్జెక్ట్ అంతా గుర్తుండి ఎగ్జామ్లో రాయగలవు అని నీకు తెలియకపోతే నువ్వు నష్టపోతుంటావు. నువ్వు స్కూల్ పిల్లాడివేమో నాకు తెలీదు, మరి ఇంటర్మీడియట్ కాలేజీ పిల్లాడివేమో నాకు తెలియదు, మరి డిగ్రీ పిల్లాడివేమో నాకు తెలియదు, మరి ఎలా చదువుతున్నారో నాకు తెలియదు, మీకు ఎంత పర్సంటేజ్ అవుతుందో నాకు తెలియదు. కానీ మీరు అర్థం చేసుకున్నట్టు కొరకు నేను ఈ వీడియో పెడుతున్నాను, మీకోసమే, మీలాంటి స్టూడెంట్స్ కొరకమే, అర్థం కాని వారి కోసమే. కొందరు ఉంటారు పిల్లలు 40%, 50%, 60%, 70% అలా ఆ మార్క్స్ వస్తాయి. 100 మార్కులకు 35 మార్కులు వచ్చి 35 మార్కులు రాకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. 45 మార్కులు వచ్చిన వారి గురించే చెప్తున్నా. ఎక్కువ స్కోర్ చేయలేని వాళ్ళ గురించే ఈ మాటలు చెప్తున్నాను. ఓకే, మీరు స్కోర్ చేయలేకపోతున్నారా? అందు గురించే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎలా చదవాలో తెలియదా? అందుకొరకు నేను దీన్ని చెప్తున్నాను. మీరు బాధపడకూడదు ఏ విషయంలో, చదువులో ముందుడకపోతే వెనకబడిపోతున్నప్పుడు నష్టపోతుంటాం. వాళ్ళకి ఇప్పుడు బాగా చదివాననుకో, కొందరు ఉన్నారు ఇంటర్మీడియట్లో బాగా చదువుతారు, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నతమైన స్టడీస్ చదువుతారు. అప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు, ఆ స్టడీ చేయనప్పుడు, ఆ ఎంబీబీఎస్ మరి ఎంఎస్, ఆ డిగ్రీ, ఫార్మా డిగ్రీ ఏమో, ప్రొఫెషనల్ డిగ్రీ ఏమో, అది నువ్వు చదవలేక ఇబ్బంది పడుతూ ఉంటావు. 10th క్లాస్ వరకు ఉన్న స్టాండర్డ్ని బట్టి ఇంటర్మీడియట్లో కోర్సెస్ తీసుకుంటావు. అర్థమైందా?
నీకు ఏం చెప్తున్నానంటే, నువ్వు చదివే విధానం 10th వరకు బాగాలేకపోతే ఇంటర్లో పాడైపోతావు. ఇంటర్లో బాగాలేకపోతే డిగ్రీలో పాడైపోతావు. అలా పాడు కాకుండా ఉండడానికి నువ్వు అర్థం చేసుకునే మెథడ్స్ని ఎవరైనా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? క్లాసెస్ నీకు గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ముఖ్యం. ఓకేనా? నీకు చెప్పేవాళ్ళు లేకపోతే నష్టపోతూ ఉంటాం. జ్ఞానము లేకపోతే మనుషులు అజ్ఞానులుగా మారితే నష్టపోతూ ఉంటాం. ఇప్పుడు కొందరు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు చదివిన వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి చదివిన వారికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు జ్ఞానంతో పని చేస్తారు, అప్పుడు నష్టపోరు. చదువుకొని వారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న వారికి ఫోన్ నెంబరు టక్ టక్ కొట్టేసి ఫోన్ చేస్తారు, వెంటనే కలుస్తుంది. అదే చదువుకొని వారు, అబ్బా అయ్యా మీ అది ఫోన్ చేయాలయ్యా, ఫోన్ ఇవ్వరా అంటే వాళ్ళకు ఫోన్ చేయడం కూడా తెలియదు. ఫోన్ చేయడం కూడా తెలియదు. అంటే నీకు ఎంత జ్ఞానం ఉంటే ఫోన్ మాట్లాడతావు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అలా వాళ్ళకు మాట్లాడతారు, కానీ జ్ఞానం ఉంటుందా? ఫోన్ నెంబర్ కొట్టేంత జ్ఞానం కూడా లేనప్పుడు వాళ్ళు నష్టపోతారా లేదా? అలాగనే జ్ఞానం లేకపోతే నువ్వు చదవలేవు. జ్ఞానం లేకపోతే ఎంత ముందు పడినా ఏ పని జరగదు. ఎక్కువగా జ్ఞానం ఉన్నవారికి అధికంగా లబ్ధి పొందుతారు. ఎప్పుడైనా ఒక తండ్రి తన కొడుకును కూతురును చదివించాలనుకుంటాడు, కానీ చదివించకుండా దాచిపెట్టాలని అనుకోడు. ఎందుకంటే తనకన్నా గొప్పవాళ్ళుగా ఉండాలి, గొప్ప చదువులు చదవాలనే ఆశ కలిగి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు పేరెంట్స్. నేను నీ తండ్రి చదివిపిస్తున్నాడేమో, నువ్వు చదవలేక ఇబ్బంది పడుతున్నావేమో. బీ క్లియర్గా చదువుకో, అర్థం చేసుకో. అర్థం కాకపోతే కాల్ చేయి, మాట్లాడతాను, ఎలా చదవాలో చెప్తాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్?